స్పోకెన్ ఇంగ్లీష్ లెసన్ 1. ఐఎమ్ నేను. మై అంటే నాది. మీ అంటే నాకు. యు నువ్వు లేక మీరు. యువర్ నీది అనాలన్నా మీది అనాలన్నా యువర్ అంటారు. యు మీన్స్ నీకు లేక మీకు. హీ అతను. హిజ్ అతనిది. హిమ్ అతనికి. హిజ్ అంటే అతనిది, హిమ్ అంటే అతనికి. షీ ఆమె. హర్ ఆమెది. హర్ ఆమెకు. ఆమెది అనాలన్నా ఆమెకు అనాలన్నా హర్రే ఉపయోగించాలి. దే వాళ్ళు. దేర్ వాళ్ళది. దెమ్ వాళ్లకు. వి అంటే మేము లేక మనము. అవ మాది. అజ్ మాకు. సెంటెన్సెస్ ఫామ్ చేయాలంటే ఫస్ట్ ఇవి తెలిసి ఉండాలి. నెక్స్ట్ వి షుడ్ లెర్న్ వర్బ్స్. వర్బ్స్ అంటే క్రియలు లేక పనులు. కమ్ వచ్చుట, గో పోవుట, గివ్ ఇచ్చుట, టేక్ తీసుకొనుట, బై కొనుట, సెల్ అమ్ముట, టెల్ చెప్పుట, ఆస్క్ అడుగుట, రైట్ రాయుట, ఈట్ తినుట, రీడ్ చదువుట, డ్రింక్ తాగుట, స్పెండ్ ఖర్చు పెట్టుట. సమయాన్ని ఉపయోగించడానికి కూడా స్పెండ్ అంటారు. స్పెండ్ టైం అంటే సమయాన్ని ఉపయోగించడం. క్రై ఏడ్చుట, లాఫ్ నవ్వుట, బీట్ కొట్టుట, హిట్ తగులుట. కొట్టడానికి కూడా హిట్ అంటారు. స్కోల్డ్ తిట్టుట, టేర్ చింపుట, స్టిక్ అంటించుట, వాక్ నడుచుట, రన్ పరిగెత్తుట, డ్యాన్స్ నాట్యం ఆడుట, టాక్ మాట్లాడుట. టీచ్ నేర్పించుట, లర్న్ నేర్చుకొనుట, సిట్ కూర్చొనుట, స్టాండ్ నిలుచుట, స్లీప్ నిద్రపోవుట, ఓపెన్ తెరచుట, క్లోజ్ మూయుట, ఎర్న్ సంపాదించుట, సెండ్ పంపించుట, క్యాచ్ పట్టుకొనుట, ఫ్లై ఎగరవేయుట, కట్ కత్తిరించు, కీప్ పెట్టుట, బాయిల్ ఉడికించుట, స్పీక్ మాట్లాడుట, లైట్ వెలిగించుట, బ్లో ఊదుట, బ్రింగ్ తెచ్చుట, సీ చూచుట, బైట్ కొరుకుట, బిగిన్ ప్రారంభించుట. స్టార్ట్ అన్నా కూడా ప్రారంభించడం. స్టార్ట్ బిగిన్. వేర్ ధరించుట, క్లైంబ్ ఎక్కుట, ఎక్స్ప్లెయిన్ వివరించుట, డ్రై ఎండబెట్టుట, కుక్ వండుట, సేవ్ ఆదా చేయుట, రక్షించుట. మేక్ తయారు చేయు, పుట్ వేయుట, హియర్ వినుట, లిజన్ వినుట. వినడానికి హియర్ లిజన్ రెండు విధాలుగా వాడతారు. బెండ్ వంగుట, బారో అరువు తెచ్చుకొనుట, బికమ్ అగుట, ఫాలో అనుసరించుట, ఫాల్ పడుట, డిగ్ త్రవ్వుట, చీట్ మోసగించుట, హోల్డ్ పట్టుకొనుట, మీట్ కలవడం, మూవ్ జరుగుట, థింక్ ఆలోచించుట, స్వీప్ ఊడ్చుట, క్లీన్ శుభ్రపరచుట, వాష్ కడుగుట, బ్రేక్ విరుచుట, లివ్ నివసించుట, స్టే ఉండుట, ప్రే ప్రార్థించుట, కాల్ పిలుచుట, ట్రై ప్రయత్నించుట, స్టిచ్ కుట్టుట, కట్టుట. వెయిట్ వేచి ఉండు, సింగ్ పాడుట, ఫోల్డ్ మడుచుట, స్టీల్ దొంగిలించుట, ఫైట్ కొట్లాడుట, క్వారల్ జగడమాడుట, సర్చ్ వెతుకుట, వర్క్ పని చేయుట, త్రో విసరుట, కిల్ చంపుట, స్టాప్ ఆగుట. డ్రైవ్ వాహనము నడిపించుట, ప్లే ఆడుట, యూస్ ఉపయోగించుట, హెల్ప్ సహాయపడుట, ఫైండ్ కనుగొనుట, కౌంట్ లెక్కించుట, చేంజ్ మార్చుట,
పుష్ త్రోయుట, పుల్ లాగుట, ఫిల్ నింపుట, డూ అంటే చేయుట. ఇప్పుడు మనము సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలో చూద్దాం. ఫ్యూచర్ టెన్స్లో సెంటెన్సెస్, హౌ టు ఫ్రేమ్ సెంటెన్సెస్. సబ్జెక్ట్ హీ, షీ, ఐ, యూ, వి, దే ఆర్ సబ్జెక్ట్స్. ఇప్పుడు సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ మేక్ ఏ సెంటెన్స్. ఎగ్జాంపుల్, he will write a letter. He is subject, will plus write verb, a letter is object. So he will write a letter is a sentence. Now we shall see some more examples. I'll come home, నేను ఇంటికి వస్తాను. I'll go to shop, నేను షాప్కి వెళ్తాను. I'll give money, నేను డబ్బు ఇస్తాను. I'll take leave, నేను సెలవు తీసుకుంటాను. I'll buy కంప్యూటర్, నేను కంప్యూటర్ కొంటాను. I will sell my laptop, నేను ల్యాప్టాప్ అమ్ముతాను. I'll tell an idea, నేను ఐడియా చెప్తాను. I'll ask అడ్రస్, నేను అడ్రస్ అడుగుతాను. I'll read the letter, నేను లెటర్ చదువుతాను. I will write notes, నేను నోట్స్ రాస్తాను. ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో జరగబోయేవి. ఇవన్నీ భవిష్యత్తులో జరగబోయే సెంటెన్సెస్ అన్నమాట. ఐల్ కమ్ హోమ్ అని నేను ఇంటికి వస్తాను అంటే ఇంకా రాలేదు, ఇప్పుడు వస్తాను అని అర్థం. నెక్స్ట్ యూ అండ్ విల్. యూతో విల్ ఉపయోగించి సెంటెన్సెస్. యూ విల్ గో టు ఆఫీస్, నువ్వు ఆఫీస్కి వెళ్తావు లేక మీరు ఆఫీస్కి వెళ్తారు. యూ విల్ కమ్ లేట్, నువ్వు లేట్గా వస్తావు లేక మీరు లేట్గా వస్తారు. యూ విల్ టీచ్ హిందీ, నువ్వు హిందీ నేర్పిస్తావు మీరు హిందీ నేర్పిస్తారు. యూ విల్ లెర్న్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటావు మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటారు. యూ విల్ డ్రైవ్ ఏ కార్, నువ్వు కార్ డ్రైవ్ చేస్తావు మీరు కార్ డ్రైవ్ చేస్తారు. యూ విల్ సెల్ యువర్ బైక్, నువ్వు నీ బైక్ అమ్ముతావు మీరు మీ బైక్ అమ్ముతారు. యూ విల్ మీట్ హర్, నువ్వు ఆమెను కలుస్తావు లేక మీరు ఆమెను కలుస్తారు. యూ విల్ టెల్ హిమ్, నువ్వు అతనికి చెప్తావు మీరు అతనికి చెప్తారు. యూ విల్ హెల్ప్ హర్, నువ్వు ఆమెకు సహాయం చేస్తావు మీరు ఆమెకు సహాయము చేస్తారు. యూ విల్ వాచ్ వీడియో, నువ్వు వీడియో చూస్తావు మీరు వీడియో చూస్తారు. నౌ సెంటెన్సెస్ విత్ హీ అండ్ విల్. హీల్ ప్లే క్రికెట్, అతను క్రికెట్ ఆడతాడు. హీల్ డ్రైవ్ ఏ కార్, అతను కార్ డ్రైవ్ చేస్తాడు. హీ విల్ టెల్ ఏ స్టోరీ, అతను కథ చెప్తాడు. హీల్ మీట్ హర్, అతను ఆమెను కలుస్తాడు. హీ విల్ చీట్ యూ, అతడు నిన్ను మోసం చేస్తాడు. సతీష్ విల్ ఆస్క్ మనీ, సతీష్ డబ్బు అడుగుతాడు. రవి విల్ గెట్ లంచ్, రవి లంచ్ తెస్తాడు. పవన్ విల్ గివ్ మనీ, పవన్ డబ్బు ఇస్తాడు. రమేష్ విల్ క్లైంబ్ ద ట్రీ, రమేష్ చెట్టు ఎక్కుతాడు. కార్తీక్ విల్ ఎక్స్ప్లెయిన్ సమ్స్, కార్తీక్ లెక్కలు వివరంగా చెప్తాడు. సెంటెన్సెస్ విత్ షీ అండ్ విల్. షీల్ కుక్ రైస్, ఆమె వంట చేస్తుంది. షీల్ ప్రిపేర్ లంచ్, ఆమె లంచ్ తయారు చేస్తుంది. షీల్ క్లీన్ ద హౌస్, ఆమె ఇల్లు శుభ్రం చేస్తుంది. షీల్ వాష్ క్లోత్స్, ఆమె బట్టలు ఉతుకుతుంది. షీల్ కాల్ us, ఆమె మనల్ని పిలుస్తుంది. లక్ష్మి విల్ సెండ్ మెసేజ్, లక్ష్మి మెసేజ్ పంపిస్తుంది. రజిత విల్ టెల్ సమ్ రీజన్, రజిత ఏదో ఒక కారణం చెప్తుంది. అనిత విల్ సింగ్ ఏ సాంగ్ నౌ, అనిత ఇప్పుడు పాట పాడుతుంది. కమల విల్ డ్యాన్స్, కమల డ్యాన్స్ చేస్తుంది. హరిత విల్ గో టు కాలేజ్, హరిత కాలేజ్కి వెళ్తుంది. సెంటెన్సెస్ విత్ వి అండ్ విల్. విల్ రీడ్ ది స్టోరీ, మేము ఈ కథ చదువుతాము. విల్ రైట్ ఎ లెటర్, మేము లెటర్ రాస్తాము. విల్ యూజ్ దిస్ రూమ్, మేము ఈ గది ఉపయోగిస్తాము. విల్ హెల్ప్ దెమ్, మేము వాళ్ళకి సహాయం చేస్తాము. విల్ ఫైండ్ ద అడ్రస్, మేము అడ్రస్ కనుక్కుంటాము. విల్ గెట్ వాటర్, మేము నీళ్లు తెస్తాము. విల్ కట్ వెజిటబుల్స్, మేము కూరగాయలు కోస్తాము.
విల్ గో టు ద బ్యాంక్. మేము బ్యాంకుకు వెళ్తాము. విల్ బై హౌస్. మేము ఇల్లు కొంటాము. విల్ సెల్ ద కార్. మేము కార్ అమ్ముతాము. నౌ సెంటెన్సెస్ విత్ దే అండ్ విల్. దే విల్ హెల్ప్ యూ. వాళ్ళు నీకు సహాయం చేస్తారు. దే విల్ బై ఎ హౌస్. వాళ్ళు ఇల్లు కొంటారు. దే విల్ సెల్ ద కార్. వాళ్ళు కార్ అమ్ముతారు. దే విల్ కమ్ హియర్. వాళ్ళు ఇక్కడికి వస్తారు. దే విల్ ఆస్క్ మీ. వాళ్ళు నన్ను అడుగుతారు. దే విల్ బ్రింగ్ బుక్స్. వాళ్ళు పుస్తకాలు తెస్తారు. దే విల్ గో టు బెంగళూరు. వాళ్ళు బెంగళూరుకి వెళ్తారు. దే విల్ జాయిన్ ఇన్ కోర్స్. వాళ్ళు కోర్స్లో చేరుతారు. దే విల్ సేవ్ మనీ. వాళ్ళు డబ్బు ఆదా చేస్తారు. దే విల్ టీచ్ ఇంగ్లీష్. వాళ్ళు ఇంగ్లీష్ నేర్పిస్తారు. నౌ లెట్స్ ప్రాక్టీస్ ఎ కాన్వర్జేషన్ విత్ ఫ్యూచర్ టెన్స్. Conversation between two friends with will, using what, where, when, which, how, why and who. Where will you go? I'll go to shop. What will you buy? I'll buy some notebooks. How many notebooks will you buy? I'll buy 50 notebooks. When will you go? I'll go at 3. How will you go? I'll go by scooty. Who will go with you? I'll go with Ramu. How far is the shop from here? It is 2 kilometers from here. Which type of notebooks will you buy? I'll buy long notebooks. Why do you need long notebooks? My students need. I'll give to my students. Okay, come soon. I'll wait for you. Now let's practice this conversation. I will talk like A, you talk like B. Where will you go? What will you buy? How many notebooks will you buy? When will you go? How will you go? Who will you go with? How far is the shop from here? Which type of notebooks will you buy? Why do you need long notebooks? Okay, come soon. I'll wait for you. Let's practice once again. Now you read like A, I'll read like B. I'll go to shop. I'll buy some notebooks. I'll buy 50 notebooks. I'll go at 3. I'll go by scooty. I'll go with Ramu. It's 2 kilometers from here. I'll buy long notebooks. My students need. I'll give to my students.